జీవితంలో సవాళ్ళు వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూడాలండి. ఈ మాట చెప్పండి, దేవుని కొరకు ఎదురు చూడడం. ఆమేన్. దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేవారు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వరు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి వెంటనే అవ్వకపోతే అసహనము. పిల్లలు కొన్నిసార్లు అంటారు, పలానాది కావాలి మమ్మీ అని. ఓకే నాన్న, ఆర్డర్ చేస్తా. లేదు రాజమండ్రిలో దొరుకుతుంది అంటే షాప్ నుండి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నాకు ఇప్పుడే కావాలంటే ఆకాశానికి రంధ్రం ఏమైనా కొట్టి ఏదైనా డ్రోన్లో ఏదైనా ఆర్డర్ డెలివరీ అవుతుందా? అవ్వదు. యూ హ్యావ్ టు వెయిట్ చేయాల్సిందే. నేను ఇప్పుడే అంటే ఒక క్షణంలో నేను తెచ్చిపెట్టడానికి నేను మంత్రం ఏమి యూ హ్యావ్ టు వెయిట్. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎదుర్కొని సమస్యను సవాలును ఎదుర్కొంటున్నప్పుడు, నీ శక్తికి మించిన పరిస్థితి నీ ఎదుట ఉన్నప్పుడు, నేను కూడా దానియేలు వలె ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవా, నాకు నువ్వు సహాయము చేయి, నాకు నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు, నేను నీ మీద తప్ప ఇంకెవరి మీద కూడా ఆధారపడట్లేదు, నాకు నువ్వు సహాయం చేయని దేవుని మీద ఆధారపడితే దానియేలుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా నిశ్చయంగా సహాయం చేస్తారు. ఆమేన్. సో దానియేలు జీవితంలో ఈ ప్రాముఖ్యమైన ఘట్టంలో మొట్టమొదటి అంశం ఏంటంటే, డానియల్ టుక్ టైమ్ టు ప్రే అండ్ వెయిట్ అపాన్ గాడ్. సమయం తీసుకున్నాడు ప్రార్థన చేయడానికి. రాజు దగ్గర కూడా పర్మిషన్ అడిగాడు, నాకు కొంచెం సమయం కావాలి రాజా అన్నాడు. ఇప్పుడు సమయం తీసుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడిచ్చే జవాబు కొరకు కనిపెడుతూ ఉన్నట్లుగా దానియేలు జీవితంలో చూడగలం. రెండవదిగా మనం చూసినట్లయితే దానియేలు వెంటనే ఇంటికొచ్చి ఒక స్థలానికి వెళ్ళాడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దానియేలు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ సపోర్ట్ అడుగుతున్నాడండి. ఏం సపోర్ట్ అండి? ప్రార్థన. అన్ని సపోర్ట్లలో గొప్ప సపోర్ట్ ఏంటి తెలుసా? ప్రేయర్, ప్రార్థన సహకారము. అన్ని సహకారాలలో చాలా గొప్ప సహకారం. ఇప్పుడు దానియేలు నా సొంత శక్తితో, నా సొంత ప్రార్థనతో నేను ఈ సవాలును ఎదిరించగలనని ఓవర్ కాన్ఫిడెంట్గా లేడు. కానీ తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యా, అవేమో హెబ్రీ పేర్లు. ఇక్కడికి వచ్చాక రాజు పెట్టిన పేర్లేమో షద్రకు, మెషకు, అబెద్నగో. సో ఇప్పుడు తన స్నేహితుల వద్దకు వెళ్ళి వారిని బతిమాలుతున్నాడు. ఏమనంటే, నా కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ జీవితంలో మీరు ఎప్పుడు బ్లెస్డ్ అంటే, మీ కొరకు ప్రార్థించేవారు ఒక్కరైనా ఉంటే మీరు నిజంగా బ్లెస్డే. హల్లెలూయా. ఎందుకంటే మన కొరకు చేయబడే ప్రార్థనలే మనకు చాలా గొప్ప బలము. మన కొరకు చేయబడే ప్రార్థనల ద్వారా దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు దానియేలు రెండవదిగా మనం చూసినట్లయితే తన స్నేహితుల యొక్క ప్రార్థన కొరకు అడిగినట్లుగా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రార్థన సహాయం అడిగారా? చిన్నప్పుడు మా చిన్నప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి. ల్యాండ్లైన్ ఫోన్స్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్లా ప్రతి 5 నిమిషాలకి మోగేవి కాదు. ఎందుకంటే ల్యాండ్లైన్ ఫోన్స్ లో కాల్ చేయాలన్నా కూడా కాల్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అందరి దగ్గర కూడా ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి కాదు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినట్టు. సరే, ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు మా మమ్మీకి ఎవరైనా ప్రార్థన అవసరత కొరకు ఏదంటే సమస్యలు చెప్పుకోవడం కొరకు సంఘస్థులు ఫోన్ చేస్తూ ఉండేవారు. నాకు కనుక ఆ తర్వాత రోజు ఏదైనా ఎగ్జామ్ ఉందంటే మా మమ్మీ చేసిన ప్రతి ఫోను, మా మమ్మీకి ఎవరు ఏ ఫోన్ చేసినా పక్క నుండి చెవుల్లో జోరిగలాగా, మమ్మీ రేపు నాకు ఎగ్జామ్ ఉంది, ఆంటీని కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోమని చెప్పండి. ప్రతి ఫోన్కి అడిగేదాన్ని అండి. అప్పుడు మా మమ్మీ ఇంకా నన్ను కాదనలేక, బ్లెస్సింగ్ కొంచెం రేపు ఎగ్జామ్ ఉందంట అండి మీ ప్రేయర్లో కూడా అంటే, ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు ప్రే ఫర్ మీ. అందరు నా కొరకు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది జ్ఞానులు ఉన్నారు. ఇక్కడ వచ్చి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెస్లీ గారి దగ్గర, మళ్ళీ వెనక రూమ్లో నేను ఉంటాను, అక్కడికి వస్తారు, మళ్ళీ అక్కడ కూర్చుంటారు పాస్టర్ గారు, మళ్ళీ అక్కడికి కూడా. అంటే 4 రౌండ్లు ప్రార్థన పడితే తప్ప వాళ్ళకి తృప్తిగా ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థన సహకారము కావాలి. ఐ నీడ్ ప్రేయర్ సపోర్ట్.
దానియేలు ప్రార్థన శక్తిని, ప్రార్థన యొక్క బలాన్ని, ప్రార్థన విజయం అంటే ఏంటో దానియేలుకి తెలుసండి. డానియల్ న్యూ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క బలం ఏంటో దానియేలుకు తెలుసు కాబట్టి తను ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. తన స్నేహితులను కూడా అడుగుతా ఉన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి. మూడవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ఎట్లనగా దేవుడు జ్ఞానములు కలవాడు. 19వ వచనం చూడండి. 19వ వచనం. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. చాలండి, దేవుడు ఆ రాత్రే బయలుపరచాడండి. ఎందుకంటే రాజు చాలా తొందరపాటులో ఉన్నాడు. ఎందుకంటే అది మంచి కల కాదు, ప్రశాంతంగా తనను ఉంచిన కల కాదు, కానీ తనని డిస్టర్బ్ చేసిన డ్రీమ్ కాబట్టి రాజుకి ఇప్పుడు ఆసక్తి ఎక్కువైపోయింది. ఆ కళ ఏంటో, ఆ కలభావం ఏంటో తెలుసుకోవాలి నెమ్మది లేదు ఆయనకి. సో సమయం అడిగాడని రాజు ఒక 4 రోజులు సమయం ఇస్తాడంటే ఇవాడు ఇట్ వాజ్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ. అది చాలా అత్యవసరంగా దేవుడు తనకి చేయాల్సిన. కొన్నిసార్లు చూడండి, మనం హాస్పిటల్లో ఉంటే డాక్టర్స్ కొన్నిసార్లు అంటారేమో ఇంకా ఒక 24 hours అయితే తప్ప చెప్పలేం, 48 గంటలు అయితే తప్ప. దేవుడు అద్భుతం చేస్తే ఆ 24 గంటల్లోనే చెయ్యాలి. దేవుడు చాలా మందికి అలా చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు విషయంలో అక్కడ దానియేలు అతని స్నేహితులు ఎదుర్కొంటున్న సవాలు దేవుడు గుర్తించి ఆ రాత్రి అందే దానియేలుకు స్వప్నమందు ఆ కలను, ఆ మర్మమును దేవుడు బయలుపరచగానే వాట్ వాజ్ డానియల్స్ ఇమ్మీడియట్ రెస్పాన్స్? దానియేలు యొక్క స్పందన ఏంటి? పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడా? నాకు తెలిసిందో కళ బయలుపరచబడింది అని గట్టిగా ప్రకటన చేసుకుంటా పరిగెట్టుకుంటా రాజు దగ్గరికి వెళ్ళాడంటే డానియల్ వాజ్ నాట్ ఇన్ అ హరీ. మొట్టమొదటిగా దేవుడు దానియేలుకు ఆ మర్మమును బయలుపరిచినప్పుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుని స్తుతించాడు. హల్లెలూయా. దానియేలుకి దేవుని ముందు పెట్టడం అంటే ఏంటో బాగా తెలుసండి. గొప్ప మర్మం. ఒక మాటలో చెప్పాలంటే బబులోను సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్న ఒక్క సవాలు ఇప్పుడు దానికి తాళం దొరికేసింది దానియేలుకి. ఎంత ఆసక్తి ఉండాలండి. ఇప్పుడు మనకి రిజల్ట్ రాగానే మోకాళ్ళు వేసి థ్యాంక్స్ చెప్పడం కంటే దేవునికి ఏం చెప్తాం? మొత్తం ఫోన్లన్నీ వెళ్ళిపోతాయి. రాజమండ్రి ఇంకా బంధువులు ఎక్కడ ఉంటారో మొత్తం అందరికీ వెళ్ళిపోద్ది సమాచారం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి ముందే ఇప్పుడు దానియేలుకు దేవుడు బయలుపరిచిన మర్మం సామాన్యమైనది కాదు. అది తన జీవితానికి సంబంధించిందే కాదు, కానీ బబులోను సామ్రాజ్యానికి సంబంధించింది. అనేక మంది జీవితాలతో ముడిపెట్టబడిన సవాలు. ఇప్పుడు దానియేలు తన జీవితంలో అంత గొప్ప మర్మాన్ని దేవుడు బయలుపరచగానే వెంటనే దేవుని స్తుతించనంటే థ్యాంక్స్ యేసయ్యా అని పరిగెట్టేయడం కాదు. ఇట్ వాజ్ అన్ ఎలాబరేట్ ప్రైజ్. దేవుని స్తుతించిన విధానం కూడా చాలా అర్థవంతమైన మాటలతో సమయం తీసుకొని దేవుని స్తుతించాడండి. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, సమయం లేదు కానీ 21వ వచనం నుండి 23వ వచనం వరకు 3 వచనాల్లో ఎంతో చక్కగా విపులంగా దానియేలు దేవుని స్తుతించాడు. దేవా, నువ్వు మర్మములను బయలుపరిచేవాడువు, నువ్వు జ్ఞానము అనుగ్రహించేవాడువు, రాజు యొక్క కలను, కల మర్మమును, కల భావమును నీవే నాకు తెలియచేశావని దానియేలు తన జీవితంలో దేవుని స్తుతించాడు. 10 మంది కుష్ఠరోగుల్ని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేసినప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారండి? యేసయ్య అన్నారు, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అన్నారు. వాళ్ళు వెళ్తూ ఉండగానే స్వస్థత పొందగానే అలా వెళ్ళి అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతమంది? 9 మంది. ఎందుకంటే ఆ 9 మందికి దేవుడు చేసిన అద్భుతాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఆసక్తి ఉంది. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఎవరి వలన ఈ అద్భుతం జరిగిందో, ఎవరి వలన నా స్థితి బాగుపడిందో ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఆయన కృతజ్ఞత చెప్పి ఆ తర్వాత వెళ్తాను దేని కొరకైనా అని దేవుని మీద ఆధారపడి థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ చూపించిన ఒక్క కుష్ఠరోగి వలె ఇక్కడ దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఎలా కలను, దాని మర్మమును బయలుపరచడానికి సమయం తీసుకొని బ్రతిమాలాడో ఇప్పుడు సమయం తీసుకొని దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుదినం ఒకవేళ ప్రార్థన సమయాన్ని కలిగి ఉన్నావేమో, రోజులో ఇంతసేపు అండి నేను మోకాళ్ళ మీద ఉంటా, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా, దేవునికి స్తోత్రం నీకు ఇచ్చిన ప్రార్థన భారాన్ని బట్టి, దేవునికి స్తోత్రం నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి. అయితే ప్రార్థన కొరకు సమయం తీసుకుంటున్న నీవు స్తుతించడానికి సమయం తీసుకున్నావు, దాని కొరకు కూడా సమయము దినంలో కొద్దిసేపు స్తుతించడం కొరకు వెచ్చించంతే. జస్ట్ టేక్ టైమ్ టు ప్రైజ్ గాడ్.